శుభోదయం పిల్లలు. ఈరోజు ఫస్ట్ క్లాస్ తెలుగు 7th లెసన్. మనం 6th లెసన్ ఏం నేర్చుకున్నాం? ఆటలు పాటలు. 7th లెసన్ వచ్చేసి డమరుకం. డమరుకం ఇక్కడ ఏమొచ్చింది? అల్లు ఏమొచ్చినాయి? డ ఢ అన. డ ఢ అన. ఇక్కడ హల్లులు డ ఢ అన వచ్చినాయి. ఇక్కడ హల్లు ఏమొచ్చింది? డ. డమరుకం. డ డ అన. డమరుకం అంటే ఏంటిది? అది ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి? డమరుకం శివుడి చేతిలో ఉంటుంది. ఓకేనా? డమరుకం ఎవరి చేతిలో ఉంటుంది? అది శివుడి చేతిలో ఉంటుంది. చూడండి ఒకసారి ఈ పాటను మీరు పాడాలి. ఈ లెసన్ లో ఎక్కడెక్కడ డ అక్షరం వచ్చినాయో, డ ఢ అన్న అక్షరాలు వచ్చినాయో మీరు సర్కిల్ చేయాలి. ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి పిక్చర్ లో? గంట, గుడి గంట, డమరుకం, ఢంక. డమరుకం, ఢంక. చూడండి ఇక్కడ పిల్లలు పరిగెత్తుతూ వెళ్తున్నారు పిక్చర్ లో. ఈ పాట మీరు పాడండి. డమరుకం, డమరుకం. చూడండి పాడతా వినండి. గుడిలో గంటలు మ్రోగెను గనగన. గుడిలో గంటలు మ్రోగెను గనగన. డమరుకమే మ్రోగెను డమడమ. డంకాయే మ్రోగెను డండం. అందరి గుండెలు అదిరేను దడదడ. దాని వల్ల పుట్టెను అంతట గడబిడ. పిల్లలు పరిగెత్తేరు వడివడిగా. గుడిలో గంటలు మ్రోగెను గనగన. డమరుకమే మ్రోగెను డమడమ. డంకాయే మ్రోగెను డండం. అందరి గుండెలు అదిరేను దడదడ. దాని వల్ల పుట్టెను అంతట గడబిడ. పిల్లలు పరిగెత్తేరు వడివడిగా. గుడిలో గంటలు మ్రోగెను గనగన. గుడిలో ఏమవుతాయి? గంటలు మ్రోగుతాయో మోగే మనం కొడితే అది. డమరుకమే మ్రోగెను డమడమ. డంకాయే మోగెను ఢం ఢం. మన డంకను ఎలా కొడతాం? ఢం ఢం. డంకాయే మ్రోగెను ఢం ఢం. అందరి గుండెలు అదిరెను దడదడ. మనకి ఆ సౌండ్ కి మనకి ఏమవుతుంది? ఇట్లా దడదడ అనిపిస్తుందా గుండెలో? అట్లా. దాని వల్ల పుట్టెను అంతటా గడబిడ. ఈ సౌండ్ వల్ల అంత సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది. దాని వల్ల పుట్టెను అంతటా గడబిడ. పిల్లలు పరిగెత్తేరు వడివడిగా. పిల్లలు పరిగెత్తేరు వడివడిగా. ఆ సౌండ్ కి మనం పరిగెత్తుకుంటూ వెళ్తామా లేదా? ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తాం. మరొకసారి వినండి ఒకసారి. గుడిలో గంటలు మ్రోగెను గనగన. డమరుకమే మ్రోగెను డమడమ. డంకాయే మ్రోగెను డండం. అందరి గుండెలు అదిరెను దడదడ. దాని వల్ల పుట్టెను అంతట గడబిడ. పిల్లలు పరిగెత్తేరు వడివడిగా. గుడిలో గంటలు మ్రోగెను గనగన. డమరుకమే మ్రోగెను డండం డమడమ. డంకాయే మ్రోగెను డండం. అందరి గుండెలు అదిరెను దడదడ. దాని వల్ల పుట్టెను అంతట గడబిడ. పిల్లలు పరిగెత్తేరు వడివడిగా. ఈ పద్యాలు మీరు 1-2 సార్లు చదవండి. ఈ పాటను చదవండి. ఇలా ఈ పాఠంలోని టా టా అక్షరాలు, డా డా అక్షరాలని మీరు, డా డా హల్లులను మీరు సర్కిల్ చేయండి. నెక్స్ట్ చూడండి ఒకసారి. అభ్యాస క్రియలు. శ్రవణం మౌఖికం. పాటను వినండి, పాడండి. ఆ పాట వినాలి, పాడాలి. గంటలను ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? మనం గుడి గంటను ఎక్కడ ఉపయోగిస్తాం? గుళ్ళోనే ఉపయోగిస్తాం. శివుడి చేతిలో ఉండేది ఏంటిది చెప్పాను కదా? డమరుకం. శివుడు ప్రయోగించే దానిని ఏమంటారు చెప్పండి? శివుడు దానికి ఏం ప్రయోగిస్తాడు? శివుడికి శూలం ఉంటుంది, త్రిశూలం ఉంటుంది. దానికి ఈ డమరుకం ఉంటుంది. పఠనం చూడండి ఇక్కడ. పఠనం క్రింది పదాలను చదవండి. ఇక్కడ క్రింది పదాలు చూడండి. డబ్బా, డబ్బు, గెడ, బండ, తొండ, తొండ, ఢమఢమ, ఢంక, డమరుకం, గాడం, గూడం,
వీణ బాణం గుణం క్షణం చరణం డబ్బా డబ్బు గెడ బండ తొండ డమఢమ డంఖ డమరుకం గాఢం గూఢం వీణ బాణం గుణం క్షణం చరణం. ఈ పదాలను మీరు చదవండి. 1-2 సార్లు పదాలు ఇక్కడ చదవండి. డా 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 అన అనే పదాలు వచ్చినాయి ఇందులో చూడండి. డబ్బా డబ్బు గెడ బండ తొండ డమడమ డంఖ డమరుకం గాఢం గూఢం వీణ బాణం గుణం క్షణం చరణం. ఇలా పదాలు మీరు చదవండి. లేఖనం చూడండి ఒకసారి రాయడం. పాట ఎందు గల డా డా అన అక్షరములను సర్కిల్ చేయండి. ఈ పాఠంలోని డా డా అన హల్లులను సర్కిల్ చేయండి. క్రింది చిత్రాలను గుర్తించి ఖాళీలో సరైన అక్షరాన్ని రాయండి. ఇక్కడ చూడండి, ఇదేంటిది? చెరుకు గడ గెడ అంటాం. గెడ. ఇదేంటిది? తొండ డంఖ దూడ డమరుకం డబ్బ. ఇవి మీరు అక్షరాలు రాయండి, హల్లుల అక్షరాలు రాయండి. నెక్స్ట్ డ డ అన హల్లులను రాయండి. ఇక్కడ డ డ అన ఈ హల్లులను సేమ్ రాయండి. ఇక్కడ ఠ వద్దొద్దు రాయండి. చూడండి, ట ఠ డ ఢ అన. ఇక్కడ హల్లులను చూడండి. ట ఠ డ డ అన ఈ అక్షరాలను మీరు కింద రాయండి. నెక్స్ట్ సృజనాత్మక క్రియ. ధ్వనులను తెలిపే మరికొన్ని పదాలను తెలుసుకుందాం. అంటే పక్షులు ఎలా కూస్తాయి, జంతువులు ఎలా అరుస్తాయి అనే పదాలను ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ పక్షులు కూయును. కాకి ఏమని కూస్తది? కాకి కావు కావు అనును. కోయిల కుహు కుహు అని కూయును. కోడి కొక్కరోకో అని కూయును. పిచ్చుక కిచకిచలాడును. ఇక్కడ జంతువుల అరుచును. ఎలా అరుస్తున్నాయి చూడండి, జంతువుల అరుపులు. ఆవు అంబా అంబా అనును. కుక్క బౌ బౌ అని మొరుగును. పిల్లి మ్యావ్ మ్యావ్ అని అరుచును. మేక మే మే అని అరుచును. మేక ఎలా అరుస్తుంది? మే మే అని అరుస్తారా? అను కదా అలా. ఇవి మీరు ఎలా అరుస్తాయో మీ ఓరల్గా చెప్పండి, చదవండి ఒకసారి. ఓకేనా? 6th, 7th లెసన్స్ వరకు నోట్స్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.